హలో గైస్, ఈ మధ్యన అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. సో గ్యాప్కి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ నిన్న రిలీజ్ అవ్వాల్సిన పెద్ది April 27th రిలీజ్ అవ్వలేదు. సో ఐఎమ్ సారీ 29th అది రిలీజ్ అవ్వలేదు. సో డిసప్పాయింటెడ్లో ఉన్నాను. అలాగే అప్డేట్లు వస్తున్నాయి కానీ నేను కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. హౌవెవర్ ఇట్స్ ఓకే. కాకపోతే ఈ మధ్యకాలంలో చాలా విషయాలు జరిగినాయి గైస్. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అంటే నిన్న ధనుష్ గారిది ఒక ఈవెంట్ అయింది. సో కారా అనే సినిమా, దానికి బుచ్చిబాబుకి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి ఫ్యాన్స్ వదులుతారా చెప్పండి, దొరికాడు అని చెప్పి ఇంక అక్కడే కరెక్ట్గా ఇంకా విషయం అయితే సూటిగా అడగడం జరిగింది. మరి రిలీజ్ ఎప్పుడు, డేట్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని చెప్పి. సార్ ఇప్పుడే సారీ అండి అందరికీ, షూటింగ్ నుంచి వస్తున్నా సార్. వస్తుంది, ఈ జూన్లో వచ్చేస్తుంది. ప్లీజ్ మాట్లాడాను ఫాస్ట్. బుచ్చిబాబు కూడా సాఫ్ట్గానే ఇంకా జూన్లో వస్తుందని చెప్పి జూన్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి డేట్ అయితే బయటకు వదిలేశాడు. మంచి డేటే గైస్. జూన్ 25 అనేది మంత్ ఎండింగ్లో అనేది ఎప్పుడైనా సినిమాని రిలీజ్ చేయాలి. ఇప్పుడు జూన్ 1 కానీ 2 రిలీజ్ చేస్తే అంత హైప్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే జూన్ నెల మొత్తం సినిమా కోసం మాట్లాడుకుంటారు. జూన్ 25 చివరిలో ఉంటుంది కాబట్టి మంచిగా ఓపెనింగ్స్ కూడా పడే అవకాశం ఉంటుంది అనమాట. సో రిలీజ్ డేట్ సంగతి మనకైతే వచ్చేసింది, ఒక ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మనకి ఐటమ్ సాంగ్లో శృతి హాసన్ గారు, ఆయన పక్కన మన జాహ్నవి కపూర్, చరణ్ అన్న ముగ్గురు కలిపి ఒక ఐటమ్ సాంగ్ అయితే రెడీ అవుతుంది. కాకపోతే ఎవరు చేశారో తెలియదు, బట్ ఐటమ్ సాంగ్ తాలూకు విజువల్స్ అయితే బయటకు లీక్ అయినాయి. సో మీరు చూసే ఉంటారు, నేను ఇక్కడ పెట్టాలనుకోవట్లేదు. ఎప్పుడైనా సరే అలాంటివి బయటికి ఎంత తక్కువ స్ప్రెడ్ చేస్తే అంత మంచిది గైస్. ఎవడో మరి కావాలని చేశాడో మరి ఏమో తెలియదు, బట్ ఆ విజువల్స్ అయితే బయటకు వచ్చేసినాయి. శృతి హాసన్ ఉన్నారు, బుచ్చిబాబు, మన చరణ్, వీళ్ళందరూ ఉన్నారు, సెట్లోనే ఉన్నారు. సర్లేండి, మరి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, మరి మన చేతుల్లో ఉండదు. బట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే శృతి హాసన్ ఓకే, షీ ఈజ్ అ గుడ్ డాన్సర్. బట్ అప్పుడెప్పుడో ఎవడోలో చేశారు, ఆ కాంబినేషన్ బాగుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకో మరి శృతి హాసన్తో ఐటమ్ సాంగ్ అంటే నాకు అంతగా ఏమో అంత సెట్ అవ్వట్లేదు నాకు. ఉన్నారు మనకి చాలామంది ఉన్నారు ఈ మధ్యలో, శ్రీలీల ఉంది, మృణాల్ ఠాకూర్ ఉన్నారు, సో ఉన్నారు రీసెంట్గా. వాళ్ళని ట్రై చేయాల్సిందేమో, కొంచెం మోడ్రన్గా అనిపించింది. శృతి హాసన్ చాలా సాంగ్స్లో చేసింది, ఇప్పటికి బోర్ కొట్టేసింది నాకైతే. మళ్ళీ అదే కాంబినేషన్ చూడాలి అంటే నాకైతే నేను అంత రెడీ లేను. మరి ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా అది కూడా మనం చూడాలి. సో ఐటమ్ సాంగ్కి సంబంధించిన అది కూడా మనకు రెడీ అయిపోయింది గైస్. మే నెలలో అసలేం ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక్క సాంగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు 2 సాంగ్స్ వచ్చేసినాయి, బట్ స్టిల్ రిలీజ్ కానీ ఇంకా 3 ఉన్నాయి. సో ఆ 3 సాంగ్స్ కూడా మనకు రావాలి. ఆ 3 సాంగ్స్ మేలో ఏదో ఒకటైనా రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు జూన్లోనే మళ్ళీ ట్రైలర్ కానీ మిగతావి అన్నీ కూడా అప్పుడు మళ్ళీ జూన్లోనే, మే నెలలో ఒక్క సాంగ్ వస్తుంది, అంత ఇంకేం రాదు. సో ఈ రోజునే మన చిరంజీవి గారి సినిమా కూడా లుక్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంది. అది మరి నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, వీలైతే ఇంకో వీడియో చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్.